వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. నేడు బొమ్మకల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆర్టీఐ యాక్టివిస్ట్ దొమ్మాటి బాబు ఇచ్చిన ఫిర్యాదుల మీద అధికారుల ఉత్తర్వుల మేరకు ఎంపీ ఓ జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ దొమ్మాటి బాబు ఫిర్యాదు చేసిన సర్వే నంబర్ 37/Bలో గల నిర్మాణాలు పరిశీలించడం కోసం ఈరోజు రావడం జరిగిందని, గతంలో వారికి 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ నిర్మాణం ఆగలేదని, నేడు మోకాపరిచిన చేసి వారిపై చర్యలు తీసుకుంటామని, మరికొంతమందికి నోటీసులు అందకపోవడం వలన వారికి నేడు నోటీసులు పంపిస్తున్నామని, సోమవారం తిరిగి ఎంక్వైరీ కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ఫిర్యాదుదారుడు దొమ్మాటి బాబు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలో అడుగున ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, అయినప్పటికీ సంబంధిత పంచాయతీరాజ్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, పదుల సంఖ్యలో చేసిన ఫిర్యాదులకు స్పందించి నేడు అధికారులు విచారణకు ఆదేశించగా పంచాయతీ కార్యదర్శి హిదాయతుల్లా కనీసం విచారణ నోటీసులను ఇవ్వకుండా అక్రమ నిర్మాణదారులకు కార్యదర్శి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఇది చూడండి ఒకసారి, మొత్తం అది చూడండి. ఈరోజు గ్రామ పంచాయతీ బొమ్మకల్లోకి శ్రీ దొమ్మాటి బాబు గారు ఫిర్యాదు చేసిన సర్వే నంబర్ 37/B గల దానిలో నిర్మాణం పరిశీలించడానికి రావడం జరిగింది. వాస్తవంగా దానికి 2018లో నిర్మాణం ఇవ్వబడి B+2 ఇవ్వబడి కదా, కానీ అది బహుళంతస్తులు నిర్మాణం చేయబడింది. ఇప్పుడు స్థల పరిశీలనకు వెళ్తా ఉన్నాం. దాని ప్రకారం సెట్ బ్యాక్లు ఏవి లేకున్నాను, తర్వాత నిర్మాణ పనుల్లో డీవియేషన్ ఉన్నా కూడా రద్దుపరచబడేది చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ నుంచి ఇప్పటివరకు 2 నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటి నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ వాళ్ళ వైపు నుంచి ఎటువంటి మార్పు లేదు కదా సార్, మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతం పనులు నిలుపుదల చేయడం జరిగింది. అక్కడ ఒక మనిషిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా పనులు జరిగితే వాటిని నిలుపుదల చేసి సామాగ్రి కూడా లెక్కించడం జరుగుతుంది. ఈరోజు ఏ విషయాలపై ఎంక్వైరీ జరిగింది సార్? ప్రజావాణిలో ఇవాళ వచ్చిన పిటిషన్లపై, ఒకటి 765 ప్రభుత్వ భూమి సర్వే నంబర్లో ఉన్న నిర్మాణాలపై, అలాగే 37/B సర్వే నంబర్లో నిర్మాణం అనుమతికి మించి నిర్మాణం చేస్తున్న దానిపై వచ్చిన దొమ్మాటి బాబు గారి ఫిర్యాదుపై కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం విచారణకు రావడం జరిగింది. విచారణ నివేదికను కలెక్టర్ గారికి అందజేసింది. సార్, ఈ 765 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి వాళ్ళ ఎంక్వైరీకి హాజరయ్యారా? వారు ఎంక్వైరీకి హాజరు కాలేదు. వాటికి సంబంధించిన ఇంటి పన్ను డిమాండ్ రిజిస్టర్ను పరిశీలించగా పట్టు లక్ష్మి పేరు మీద 1989, 98, 99 నుండి ఇంటి పన్ను చెల్లించినట్టుగా కలదు. అలాగే సుచరిత గారికి 2011, 12 నుంచి డిమాండ్ రిజిస్టర్ నమోదయ్యగలదు. వారి నిర్మాణ అనుమతుల కొరకు వారికి మళ్ళీ తిరిగి మండే నాడు విచారణ నిర్వహించి వారి దగ్గర పేపర్లు కలెక్ట్ చేసుకుని గ్రామ పంచాయతీలో ఉన్న సామాన్య నా పేరు జగన్మోహన్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి, కరీంనగర్. నా పేరు దొమ్మటి బాబు,
యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ కరీంనగర్గా గత కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. మా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మక గ్రామ పంచాయతీ పరిధిలో అడుగడుగున అవినీతి అక్రమాలు, విచ్చలవిడిగా అక్రమ గృహ నిర్మాణాలు మరియు అక్రమ ప్రభుత్వ భూ కబ్జాలు జరుగుతున్నా కూడా అందులో ప్రభుత్వ భూ కబ్జాలలో మరియు అక్రమ గృహ నిర్మాణాలు, రేకుల షెడ్లు మరియు బాత్రూమ్ లాంటి ఇతర నిర్మాణాలు జరుగుతున్నా కూడా సంబంధిత పంచాయతీరాజ్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ గారికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసిన తరుణంలో ఈరోజు తేదీ 25/1/2025 రోజున మండల పంచాయతీ అధికారి గారైన ఎంపీఓ జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు బొమ్మకల్ గ్రామ పంచాయతీ కార్యాలయంకు రావడం జరిగింది. ఇదే సందర్భంగా సంబంధిత నేను ఫిర్యాదు చేసినలో భాగంగా సర్వే నంబరు 765 ప్రభుత్వ భూమిలో అక్రమ గృహ నిర్మాణాలు చేసిన వారికి సంబంధిత పంచాయతీ కార్యదర్శి బొమ్మకల్ హిదాయతుల్లా గారు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా పై అధికారుల నిర్లక్ష్యంగా సపోర్టుతోని ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా అక్రమ గృహ నిర్మాణదారులకు కార్యదర్శి గారు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది 100% వత్తాసు పలుకుతూ అక్రమ గృహ నిర్మాణాలను మరియు అవినీతి అక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తూ ప్రభుత్వ మరియు ప్రైవేటు స్థలాలలో నిర్మించుతున్న అక్రమ గృహ నిర్మాణాలను యథేచ్ఛగా సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాదాయానికి గండి పడేలా చేస్తున్నారు. ఇటు విషయంగా నేను జిల్లా కలెక్టర్ గారికి పలు సందర్భాలలో పదుల సంఖ్యలో చేసిన ఫిర్యాదుల మేరకు ఈరోజు విచారణకు ఎంపీఓ గారు వస్తున్నారని తెలిసినా కూడా పంచాయతీ కార్యదర్శి హిదాయతుల్లా గారు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టిరో వాళ్లకు కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా నిర్లక్ష్యం వహించారు. మరి దీని మీద మండల పంచాయతీ కానీ జిల్లా పంచాయతీ అధికారి గారు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేకపోతే పంచాయతీ కార్యదర్శి చేసే అవినీతి అక్రమాలకు వత్తాసు పలుకుతారా అని నేను ఈరోజు మాట్లాడుతున్నాను. కావున ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ అధికారులు మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పందించి అక్రమ గృహ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలను, నిర్మాణ అనుమతుల రుసుములను ప్రభుత్వానికి చెల్లించి మా బొమ్మకల్ గ్రామాభివృద్ధికి సహకరించి గలరని ఈ విషయంగా మేము కోరుతున్నాం.